హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్. నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు. ఇవాళ మీకు ఒక 3 BHK 1850 SFT ఈ కనిపిస్తున్న ఈ గాయత్రి విహార్లో చూపిస్తానండి. ఇందులో ఆల్రెడీ ప్రీవియస్లీ నేను ఒకటి అమ్మాను, ఒకటి ఆల్రెడీ అమ్మకానికి ఉన్నది. దాంతోపాటు ఇంకోటి కూడా దీంట్లో అమ్మకానికి వచ్చిందండి. ఇవి మోస్ట్లీ ఇంతవరకు గృహప్రవేశం చేయని ఫ్లాట్స్. ఒక 15 మంది ఫ్రెండ్స్ కలుపుకొని ఈ ఫ్లాట్ని వాళ్ళు కట్టుకున్నారు. అయితే కొన్ని ఈ 201 అమ్మే ఈ ఫ్లాట్ ఏదైతే ఉందో వీళ్ళు చాణక్యపురిలో సొంత ఇల్లు కట్టుకున్నారండి. అనుకోకుండా దాంట్లోకి షిఫ్ట్ అయిపోయారు. దానివల్ల ఇది కూడా అమ్మాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారండి. అందువల్ల అమ్ముతున్నారు, అంతే తప్ప వేరే రీజన్ ఏమీ లేదు. ఫ్లాట్లో కూడా మొత్తం కూడా చక్కగా వుడ్ వర్క్ అంతా చేయించుకున్నారండి ఈ ఫ్లాటు. కానీ వాళ్ళు ఆ ఇల్లు కట్టుకోవడం వల్ల వాళ్ళు అమ్మడం జరుగుతుంది. ఇది సాయిరామ్ నగర్ కాలనీ నాగోల్లో వస్తుందండి ఈ ఫ్లాటు. దీనికి సంబంధించిన ఎంట్రీలోనే కార్ పార్కింగ్ ఇటు పక్కకు వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు కనిపిస్తున్నది చూసారా, అక్కడి నుంచి మొదలుకొని ఈ మొత్తం ఈ భాగం ఇక్కడ గీత ఉంది చూడండి. ఇలా ఈ గీత ఉన్న భాగం మొత్తం మీకు ఇక్కడ దాకా ఈ కార్ పార్కింగే దీనికి అలాట్ చేశారండి. 201 కార్ పార్కింగ్ ఇది మనం ఎంట్రన్స్ నుంచి ఇట్లా లోపలికి రాగానే ఇలా నిలువుగా ఇట్లా పెట్టుకోవాలండి కార్ పార్కింగ్. దీనికి సంబంధించిన విషయాలన్నీ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే మీకు ఈ లోపల భాగం కూడా మీకు కింద కూడా అంటే సెల్లార్లో కూడా దీనికి ఒక కార్ పార్కింగ్ రావటం అనేది జరిగింది. మెయింటెనెన్స్ వచ్చేసి 1800 రూపాయలు నెల మెయింటెనెన్స్ అండి. ఇది 1850 SFT ఈస్ట్ ఫేసింగ్ 2వ ఫ్లోర్లో ఈస్ట్ నార్త్ కార్నర్ ఉన్న ఫ్లాట్ అండి. నేను మీకు చూపిస్తాను, పైకి వచ్చి మొత్తం క్లియర్గా చూడండి. అలాగే ఇక్కడ మీకు ఈ భాగంలో మీకు చక్కగా మీకు లిఫ్ట్ ఉందండి. ఇది లిఫ్ట్, ఈ భాగంలో ఇక్కడ లిఫ్ట్ వస్తుంది, పెద్ద లిఫ్ట్ ఏంటండి. అటు జనరేటర్ ఇచ్చారు, ఆ మూలకి అటు జనరేటర్ ఉంది. ఇటు పక్కన వైపు మెట్లు ఉన్నాయండి. సో దీనికి సంబంధించిన మిగతా భాగాన్ని అంతా కూడా మీకు పైనుంచి అంతా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రాపర్టీ స్కిప్ చేస్తే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరు చూడడం కనపరచదండి. మళ్ళీ మీరే నాకు ఫోన్ చేసి కనుక్కోవడం జరుగుతుంది. ప్లీజ్ వీడియోలో కంటిన్యూ కండి, పైన కూడా చూపిస్తాను మీకు. సో ఇప్పుడు మనం పైకి వచ్చామండి, 2nd ఫ్లోర్లో ఉన్నాం. 2nd ఫ్లోర్లో ఇలా మెట్ల నుంచి ఇలా వచ్చాము. అక్కడ ఆ మూలకి అటు పక్కన లిఫ్ట్ ఉంటుందండి. ఆ లెఫ్ట్లో నుంచి రాగానే మొత్తం 3 ఫ్లాట్స్ ఉంటాయి ఫ్లోర్కి. అక్కడ లాస్ట్కి ఒకటి, మధ్యలో ఒకటి, ఇటు పక్కన ఒకటి. ఇది రోడ్ సైడ్ నార్త్ వైపు ఉన్నటువంటి ఫ్లాట్ అండి. ఇది ఈస్ట్ నార్త్ కార్నర్ ఉన్నటువంటి ఈ ఫ్లాట్. ఈ మెట్లకి ఈ పక్క నుంచి గ్రిల్ అంతా వేసుకొని అఫీషియల్గా ఈ భాగం అంతా వీళ్ళ కిందకే వస్తుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఇంతకుముందు దీంట్లో ఒక ఫ్లాట్, ఇలాంటి ఫ్లాట్ ఒకటి అమ్మడం కూడా జరిగిందండి. సో ఇది మొత్తం 1850. ఇది బాల్కనీ కింద కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ముందు వైపు వచ్చిన భాగం కింద కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి మీరు ఈ భాగంలో మీకు క్లియర్ కట్గా మీరు ఇటు చూడొచ్చు. ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్ మొత్తం ఇలా నార్త్ మొత్తం అనమాట. ఇది కంప్లీట్గా నార్త్. దీనికి సంబంధించింది అటువైపు. దీని తర్వాత మళ్ళీ ఒక బిల్డింగ్, దాని తర్వాత ఎండ్ అవుతుందండి అక్కడ రోడ్డు. ఇలా మీరు ఒకసారి వచ్చి మీకు లోపల వైపు కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. ఇది ఈస్ట్ నార్త్ ఉన్న ఎంట్రన్స్ అండి. దీనికి పాలిష్ అవన్నీ పెట్టుకోవాలి, ఇంతవరకు గృహప్రవేశం జరగలేదు. చూడొచ్చు, ఇది మీరు క్లియర్గా మొత్తం పాలిష్ చేయాలి. టేక్ డోర్కి సంబంధించినటువంటిది ఇది. కంప్లీట్గా మీరు దీన్ని ఇలా పాలిష్ అన్ని పెట్టించుకొని లోపల మీరు గృహప్రవేశం చేసుకోవాలండి. ఇది ఫ్లాటు కంప్లీట్గా వీళ్ళు చాలా పెద్ద హాల్ ఉంటుంది ఎంట్రన్స్లో. మీరు చూసినట్టయితే ఇది టీవీ క్యాబిన్ ఇచ్చుకుంటూ ఇక్కడ వీళ్ళు కంప్లీట్గా ఇదంతా ఇచ్చిన్నారు వీళ్ళు. ఈ ప్రాపర్టీకి సంబంధించిన డిస్క్రిప్షన్లో కూడా మొత్తం డీటెయిల్స్ కూడా ఇస్తారు దీనికి సంబంధించింది. ఇది హాల్ అండి, సిట్అవుట్ కింద ఇచ్చినారు వాళ్ళ హాలు. పెద్ద హాల్ ఇచ్చారు, చాలా స్పేషియస్ హాల్ ఉంది. వాళ్ళు ఏంటంటే ఫాల్ సీలింగ్ ఇష్టపడరండి, అందుకని ఫాల్ సీలింగ్ చేయించుకోలేదు. వుడ్ వర్క్ అంతా చేయించుకున్నారు. అనుకోకుండా చాణక్యపురిలో ఒక ప్రాపర్టీ కొనుక్కొని ఇండిపెండెంట్ హౌస్ కట్టుకొని దానిలోకి వెళ్ళిపోవడం జరిగింది. అందువల్ల వీళ్ళు దీన్ని ఇప్పుడు రెంట్కి ఇష్టం లెక్క సేల్ చేసేస్తున్నారు. ఈ ప్రాపర్టీస్లో దీంట్లో మొత్తం 3 ఉండేవండి. 3లో ఒకటి నేను ఆల్రెడీ అమ్మేశాను.
ఇంకా 2 ఉన్నాయి. ఒకటి 103 కూడా దీంట్లో ఉంది. ప్రీవియస్ నా వీడియోస్లో మీరు చెక్ చేయొచ్చు, అది కూడా మీకు కనబడుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది డైనింగ్ అండి. ఈ డైనింగ్ హాల్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ డైనింగ్ హాల్ ఇక్కడంతా. ఈ డైనింగ్ హాల్లో మీకు ఇతర పక్కకి దేవుడు రూమ్ కూడా ఇచ్చారండి, చూడొచ్చు. ఇది దేవుడు రూము, కంప్లీట్గా దేవుడికి సంబంధించిన రూమ్ ఇచ్చారు. ఇక్కడ చక్కగా మీకు స్పేషియస్గా చక్కగా ఒక మనిషి కూర్చొని ఈజీగా పూజ చేసుకునే విధంగా మీకు దేవుడికి సంబంధించిన ఇచ్చారు. వీళ్ళు బేసికల్గా అమ్మేవాళ్ళు బ్రాహ్మణ్స్ అండి, అందుకని వాళ్ళు చాలా టేస్టీగా అనుగుణంగా చేయించుకోవడం జరిగింది. పూజకు కూడా ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు వాళ్ళు. సో ఇక్కడి నుంచి మీకు ఇది వంటిల్లు అండి, స్పేషియస్గా ఉందండి. ఒక వంటిల్లు కూడా మీకు చూడొచ్చు, కంప్లీట్గా స్పేషియస్గా చేసుకునేటువంటి వంటిల్లు మీకు వుడ్ వర్క్ తోటి ఉంది. రూపాయి పని లేదండి, జస్ట్ మీరు రావటం దిగటమే, మీరు ఇంట్లో ఏ పని లేదు. కంప్లీట్గా మీరు ఎక్కడ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్ అనేదే కాలేదు. చక్కగా చేసుకున్నారు. వర్క్ కూడా ఎక్కడికక్కడ పెట్టుకోవడం కానీ ఏది ఎట్లా ఉంచుకోవాలా ఏంటి అనేది కూడా చూపిస్తున్నారు, వీలుగా చేయించుకున్నారు. సో ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూస్తుంటే మీకే తెలిసిపోతుంది. ఇటు పక్కన మీకు వాష్ ఏరియా ఇచ్చారండి. ఈ పక్కన ఈ ఏరియాలో వీళ్ళు వాష్ ఏరియా కోసం అని చెప్పి డైనింగ్ నుంచి సగం కట్ చేసుకొని వాష్ ఏరియాని వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు. టోటల్గా ఉండేటువంటి ఈ హాల్ని మధ్యలో డివైడ్ చేసుకున్నారు, కొద్ది భాగాన్ని డివైడ్ చేసుకొని దాన్ని వాష్ ఏరియా కింద ఇచ్చారు వాళ్ళు. ఇది డైనింగ్ సంబంధించిన సామాన్లు పెట్టుకోవడానికి ఇటు పక్క కూడా వీళ్ళు కొద్దిగా అల్మరా అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నారు నీట్గా. మిగతా భాగంలో ఉన్న దానికంటే ఇది కొంచెం విభిన్నంగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉండి మీకు ఉంటుంది. ఇది మీకు కామన్ టాయిలెట్ అండి. ఇక్కడ ఇది కంప్లీట్గా కామన్ టాయిలెట్ వచ్చింది. సో కామన్ టాయిలెట్ ఇతర పక్కన ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి మీకు. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా బాగా స్పేషియస్గా వస్తుంది. విత్ వుడ్ వర్క్ అంతా చేయించుకుంటున్నారు, కొత్త వుడ్ వర్క్ ఇదంతా వుడ్ వర్క్ కంప్లీట్గా మీరు చేసుకుని చూసుకోవచ్చు. కంప్లీట్ వుడ్ వర్క్ చేస్తున్నారు నీట్గా. వాళ్ళు ఓనర్స్ వాళ్ళు ఉండాలన్న ఉద్దేశంతో చేయించుకున్నారంటే మీకు చూపించడానికి ఒక వీలవుతుందని చూపిస్తున్నాను. ఎందుకంటే కేవలం బిల్డర్స్ లాగా అమ్ముకోవడానికి అయితే వాళ్ళు చేయించుకునేది వేరే ఉంటుందండి. అలా కాకుండా వీళ్ళు చేయించుకునేది చెప్పి చాలా బాగా చేయించారు. సో ఫర్దర్గా దీని గురించి కనిపించుకోవాలన్నా ఇక్కడ పక్కన బెడ్రూమ్లో కూడా టీవీ కోసం అని పెట్టుకోవాలన్న ఉద్దేశంతో కూడా ఇక్కడ కూడా చిన్న చేయించుకున్నారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి, చూడండి. వీడియో కొద్దిగా లేట్ అవుతుంది కానీ చూపించాల్సిన అవసరం ఉందండి, అందువల్ల చూపిస్తున్నాము, చూడండి. తర్వాత ఇటువైపు మీకు సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది కంప్లీట్గా విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి సెకండ్ బెడ్రూమ్. వుడ్ వర్క్ ఉంటుందండి కంప్లీట్గా, ఇదంతా వుడ్ వర్క్. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు, స్లైడ్ డోర్స్ తోటి ఇచ్చారు మీకు వుడ్ వర్క్, చూడొచ్చు. స్లైడ్ డోర్స్ తోటి ఇచ్చిన వుడ్ వర్క్. ఇటు పక్కన అల్మారాలు అన్నీ కూడా దీంతో పాటు అన్నీ ఉన్నాయి, చూడొచ్చు. ప్రాపర్టీకి సంబంధించింది రేట్ విషయంలో ఇప్పుడు చెప్పేటప్పటికి ఇది వచ్చేసి మీకు 1,10,00,000 రేట్ ఫైనల్ కోడ్ చేస్తున్నారండి వాళ్ళు, 1,10,00,000. సో ఒకవేళ మీకు నచ్చితే కనుక ఆ విషయంలో ఏమన్నా ఒక పేమెంట్ని బట్టి ఏమైనా కొద్దిగా స్లైట్లీ నెగోషియేషన్స్ ఉండే అవకాశం ఉందండి. ఇటు పక్కన కూడా మీరు టీవీని కానీ ఏమైనా పెట్టుకోవడానికి కూడా మీకు ఇక్కడ ర్యాక్ లాగా ఇచ్చారు. మీకు టీవీ ర్యాక్ కూడా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, ఈ రూమ్ కూడా సంబంధించింది. సో ఆ విధంగా మీకు ఇక్కడ క్లియర్ కట్గా ఉండదండి. ప్రాపర్టీకి సంబంధించిందన్నీ మీకు చూసుకోవచ్చు. ఇటువైపు మీకు 3వ బెడ్రూమ్ అనేది మీకు ఇచ్చారండి. ఇక్కడ ఇది 3వ బెడ్రూమ్ అనేది కొంచెం చిన్నగా ఉంటుందండి. ఎందువల్లంటే హాల్ని వాళ్ళు పొడుగు చేసుకోవటం వల్ల ఈ బెడ్రూమ్ అనేది ఇటువైపు కొంచెం వెనక్కి వచ్చింది, అది హాల్ అవుతుంది. అది పెద్దది చేసుకున్నాడు, దానివల్ల కొంచెం బెడ్రూమ్ చిన్నది వచ్చింది. కానీ నీట్గా మీకు ఒక 4x6 మంచం ఒకటి చక్కగా పడుతుందండి, బట్టి నీట్గా ఉంటుంది. అంత వుడ్ వర్క్ కానీ ఇదంతా కూడా మీకు చాలా నీట్గా చేయించుకున్నారు. ఎక్కడికక్కడ మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఉంది. మీకు ఇది 3rd బెడ్రూమ్ అండి. ఇక్కడ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం చూపిస్తుంటాను నేను, మీరు చూడండి. నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. ప్రాపర్టీకి సంబంధించిన ఎప్పటికప్పుడు మాకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల బెల్ ఐకాన్ కొట్టండి, మీరు నోటిఫికేషన్ ద్వారా మీకు అన్నీ వస్తూ ఉంటాయి. సో ప్రాపర్టీకి సంబంధించిన ముఖ్యమైన విషయాలు అయితే మీకు చెప్పాను. మళ్ళీ ఒకసారి ఈ ప్రాపర్టీకి సంబంధించిన
డీటెయిల్స్ మీకు ఒకసారి చెప్తానండి. ఇది 1850 ఎస్ఎఫ్టీ 2వ ఫ్లోర్ ఉన్నట్టు ఈస్ట్ నార్త్ కార్నర్ ఉన్నటువంటి అపార్ట్మెంట్. యూడిఎస్ 72 గజాలు వచ్చింది. 2 years ఓల్డ్ ఉన్న ఫ్లాట్. ఇంతవరకు గృహప్రవేశం చేయలేదు, వుడ్ వర్క్ అందరూ చేయించుకున్నారు. కొనుక్కున్న వాళ్ళకి చేయించుకోవచ్చు. 2 కార్ పార్కింగ్లు ఉన్నాయండి. ఇది రేట్ వచ్చేసి 1,10,00,000 చెప్తున్నారు. కరెక్ట్గా నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి 1.5 ఉంటుంది. నాగోల్ మెయిన్ రోడ్కి 0.5 ఉంటుందండి. ఇది దీనికి సంబంధించినది. ఫ్యూచర్లో మీకు నాగోల్ నుంచి ఎల్బీనగర్కి మెట్రో కనెక్ట్ అవుతుంది. అలాగే నాగోల్ నుంచి శంషాబాద్ కూడా మెట్రో వస్తుందండి ఫ్యూచర్లో. ఫ్యూచర్ చాలా బాగుంటుంది. చాలా మంచి లొకేషన్లో ఉందండి. ఒక చిన్న విషయం, ఫైనల్ విషయం అండి. మూసీకి దగ్గర అని అడుగుతున్నారు అందరూ. మూసీకి 1/2 kilometer దూరంలో ఉంటుంది ఈ ప్రాపర్టీ. సో ప్రాపర్టీ చూడటానికి వచ్చినప్పుడు మీరే చూసి లొకాలిటీని చూసి మీరు చెప్పొచ్చు. మీకు నచ్చితే ప్రాపర్టీకి సంబంధించి మీకు చూపిస్తాం. అలాగే ప్రాపర్టీ చూపించడానికి ఎలాగో మా దగ్గర నుంచి ఎలాంటి ఛార్జెస్ వసూలు చేయం. అలాగే ప్రాపర్టీ కనుక తీసుకుంటే మటుకు 100% మేము 1% కమిషన్ తీసుకోవడం జరుగుతుంది. లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు మా పూర్తి బాధ్యత అండి. మీ లోన్ ఎలిజిబిలిటీని బట్టి మీకు లోన్ కూడా ఇప్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ contact me or contact my channel partners. Thank you.